ఈ వీడియో అందరి కోసం అయితే కాదు, కేవలం కడుపు మంటతో ఏడుస్తున్న కొంతమంది కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొన్న గేమ్ చేంజర్ సినిమా టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్ ని కొంతమంది అయితే స్టార్టింగ్ లోనే ఆపేసి ఉంటారు. ఎందుకయ్యా అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ కనపడంగానే వాళ్ళ కడుపులో మంట అయితే స్టార్ట్ అయ్యి ఆ వీడియోని అక్కడతోనే ఆపేసి లోపలికి వెళ్ళి కాసేపు ఏడ్ చేసి సోషల్ మీడియాలో విషం కక్కడం అయితే మొదలు పెట్టారు. ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఏడుపు అయితే కాదు, RRR సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యి రామ్ చరణ్ గారికి గ్లోబల్ వైడ్ గా రికగ్నేషన్ వచ్చిందో అప్పటి నుంచి రామ్ చరణ్ గారి పైన ప్రత్యేకమైన గ్రజ్జన అయితే పెంచుకుని కొంతమంది బ్యాట్ చేయాలని అయితే తెగ ట్రై చేస్తున్నారు. దాంట్లో భాగమే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఏడుపు అనమాట. ఎవరైనా సరే సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఏడుస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ప్రత్యేకంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ మీద వీళ్ళైతే విషం కక్కడానికి అయితే తెగ ట్రై చేస్తున్నారు. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని ఏడుపులు వేసినా గ్లోబల్ స్టార్ అంటే అందరికీ గుర్తొచ్చేది రామ్ చరణ్ ఒక్కడే. ఇది నేనంటున్న మాట అయితే కాదు, RRR సినిమా తర్వాత ఆనంద్ మహేంద్ర గారు లాంటి గొప్ప బిజినెస్ మ్యానే రామ్ చరణ్ గారికి ఈ ట్యాగ్ అయితే ఇచ్చాడు. అది కాకుండా మన గేమ్ చేంజర్ సినిమా టీజర్ కి ఫారినర్స్ చేసిన రియాక్షన్ వీడియోలు చూసుకుంటే దాంట్లో అందరూ గ్లోబల్ స్టార్ ట్యాగ్ కరెక్టే అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఒకసారి ఇదైతే చూడండి. Great name for him. That's a very apt moniker for Ram Charan. Global Star. Oh, now, yeah. I wonder, is that after RRR? Is that new? Is that like I think it is. I don't remember seeing that before. It wasn't there for RRR. But after RRR, he gets that moniker. Yeah. చూసారుగా, RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ ట్యాగ్ కరెక్టే అని వీళ్ళైతే మాట్లాడుకుంటారు. ఇంకో యూట్యూబర్ అయితే చూపిస్తాను. ఈయన అమెరికాలో అయితే ఉంటాడు. ఈయన ఏకంగా రామ్ చరణ్ గారి ఫోటోని తన వాల్ కి అయితే పెట్టుకున్నాడు. ఇంకా చూపించుకుంటా పోతే ఇలా ఫారినర్స్ ఎలివేషన్ ఇచ్చిన వీడియోలు అయితే కోకోలలో ఉన్నాయి. అక్కడ అసలు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి లేని బాధ అసలు మీకేంటి నాకు అర్థం కాగలుగుతా. అసలు ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి ట్యాగ్ మీద మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? రామ్ చరణ్ గారికే కాదు, మన టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోకు ఒక ప్రత్యేకమైన ట్యాగ్ అయితే ఉంది. అలా ఉన్న ప్రతి ట్యాగ్ ని మనం డీకోడ్ చేసుకుంటే అసలు దీన్ని ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు దీనికి ఈ ట్యాగ్ కి హీరోకి సంబంధం ఏంటి అన్నట్టు మాట్లాడుకుంటా పోతే ఒక్క హీరోకి కూడా ట్యాగ్ అయితే ఉండదు. ఏ హీరోకైనా వెనకాల ఒక ట్యాగ్ పెట్టుకోవాలని అయితే ఉండదు. కానీ ఆ ట్యాగ్స్ ని అసలు ఎందుకు పెడతారయ్యా అంటే అభిమానుల్ని అలాగే ఆడియన్స్ ని ఉత్తేజపరచడానికి అయితే ఆ ట్యాగ్స్ ని అయితే పెడతారు. ఆ ట్యాగ్స్ కూడా హీరోలు అవి మాకు ఈ ట్యాగ్ పెట్టనని అడగరు. డైరెక్టర్ లేకపోతే మన ప్రొడ్యూసర్లు ఎవరైనా పెడతారు ఆ ట్యాగ్స్ ని. అంటే ఆ ట్యాగ్ తో పాటు మన హీరో పేరుని పిలిస్తే ఒక రకమైన వైబ్రేషన్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, అలాగే మన నటసింహం బాలకృష్ణ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దాని తర్వాత సదరన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ట్యాగ్స్ ఏం వేసినా సరే ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని హ్యాపీగా ఉంచడానికే. ఇప్పుడు చెప్పిన ట్యాగ్స్ అన్ని ఇప్పుడు నేను విభజించి డీకోడ్ చేశాను అనుకోండి, ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు అనవసరంగా. మరి ఈ ట్యాగ్స్ అన్నిటితో మీకు లేని ప్రాబ్లం గ్లోబల్ స్టార్ ట్యాగ్ తోనే ఎందుకు వచ్చింది మీకు అసలు? మరి ఆ ట్యాగ్ గురించి ఇంతలా ఏడుస్తున్నారు కదా, మరి మిగతా ట్యాగ్ల గురించి కూడా మాట్లాడండి. కానీ ఆ పని అయితే చేయరు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇండస్ట్రీలోకి అందరికంటే లేట్ గా ఎంట్రీ ఇచ్చినా సరే ఇప్పుడు టాప్ హీరో లాగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫేమ్ గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళిపోతుందని భయపడి వీళ్ళు ఈ రకమైన విష ప్రచారం అయితే చేస్తున్నారు. ఇదైతే పచ్చి నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఏడ్చినా ఏడవకపోయినా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే పడిద్ది రేపు స్క్రీన్ మీద. అది కూడా చూసి ఏడవడానికి అయితే రెడీగా ఉండండి. మీరు ఎంత తొక్కాలని ట్రై చేస్తే అంత పైకి అయితే ఎగురుతాడు. సరే, మరి క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్